ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఒక మాట చెప్తాను. మనం ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు మీకు ఎప్పుడైనా ఈ విషయం గురించి మీరు ఆలోచించారా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ మాటలు చదివేటప్పుడు మనకు కూడా అలాంటి మనసు వచ్చిందా లేదా, అలా ఆలోచిస్తున్నామా లేదా అనేది మనం బైబిల్ చదివేటప్పుడు అక్కడ జరిగే ఆ సంభాషణను బట్టి మనకు కూడా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. అయితే నాకు వచ్చింది ఈ డౌట్, మరి మీకు వచ్చిందో లేదో ఒకసారి వినండి. వాక్యం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునే ఆ జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగిన తర్వాత వాక్యం చదవండి. యేసు ప్రభు వారు సువార్త చెప్పేటప్పుడు సేవ అంటే దేవుని మాటలు, తండ్రి రాజ్యం గురించి అందరికి బోధించేటప్పుడు అన్ని ఊళ్ళు పట్టణాలు ఒక చోట ఉండి తండ్రి ఎప్పుడూ సేవ చేయలేదు, సువార్త ప్రకటించలేదు కదా. ఒక చోటే ఉండి సువార్త ప్రకటించడం తండ్రికి ఇష్టం ఉండదు. తిరుగుతూ ఉండాలి. ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి. ఆయన బిడ్డలు వెళ్ళి చెప్తా ఉండాలి. చెప్పి ఆత్మలు రక్షించడం తండ్రికి ఇష్టం. ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు అలాగే జరిగేది సువార్త. ఇప్పుడు మారిపోయింది. అందరూ చక్కగా ఎవరి ఊళ్ళో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఎవరి చర్చిలో వాళ్ళు ఇక అక్కడే మందిరంలోనే ప్రార్థనలు జరిగించడం, ఇట్లా మారిపోయింది కదా. అయితే యేసు ప్రభు వారు ఇట్లా సువార్త చెప్తా ఉండేటప్పుడు యెరికో పట్టణం అనే ఊరికి వెళ్ళాడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. చిన్న పిల్లలప్పటి నుంచి ముసలివాళ్ళ వరకు అందరికీ తెలుసు స్టోరీ చదువుతాము. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుప్రభు వారు వచ్చారని ఆ వాక్యం కూడా మనం బట్టి గుర్తుపెట్టుకుంటాము. అయితే ఈ స్టోరీ చదివేటప్పుడు మనకొక డౌట్ కానీ లేదా ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ అనేది రావాలి. అదేంటంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ ఊరిలో ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒక అతను ఉన్నాడని తెలుసు. ఆయన పొట్టిగా ఉంటాడు. యేసుప్రభు వారిని చూడాలని ఆశ అయితే ఉంది, కానీ చూడలేడు. ఎందుకంటే అందరికన్నా పొట్టిగా ఉంటాడని. అందుకని ముందుగానే వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడని మనందరికీ తెలుసు. అయితే మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభు వారు డైరెక్ట్గా, అంటే తండ్రికి మన మనసులో ఏమనుకుంటున్నామో మన మనసు స్పష్టంగా తండ్రికి తెలుసు కదా. మనం చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడగకపోయినా తండ్రికి తెలుసు ఎవరి మనసులో ఏమనుకుంటున్నామో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు, ప్రతిదీ కూడా తండ్రికి తెలుసు. తెలియదు అని మీరు అనుకోవద్దు. అయితే జక్కయ్య ఏమనుకుంటున్నాడు, నాకు ఇంత ధనం ఉంది కదా, నేను ఎందుకు వెళ్ళాలి, యేసుప్రభు వారు నా దగ్గరకు వస్తారులే అనుకోలేదు. నేను కూడా చూడాలి. అరే నిజంగా యేసయ్య అంటే అంత గొప్పవాడా, అందరూ చెప్తున్నారు, ఒకసారి నేను కూడా చూద్దాం ఎవరో అని చెప్పి నేను చూద్దామంటే పొట్టివాడైపోయాడని జనం అందరూ ఉండేసరికి చూడలేక అప్పుడు మేడి చెట్టు ఎక్కి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కరెక్ట్గా అక్కడికే వచ్చారు కదా, చెట్టు దగ్గరికే వచ్చి, ఎక్కడ ఆగలా, మళ్ళీ ఆ చెట్టు దగ్గరికే వచ్చి. ఎందుకంటే ఆశ, జక్కయ్యకున్న ఆశను తండ్రికి అర్థమైపోయింది, తెలిసిపోయింది కదా. అప్పుడు జక్కయ్యని పిలిచి, త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంటికి రావాలి, నువ్వు రా అని చెప్పినప్పుడు ఎంత సంతోషించాడో కదా. త్వరగా దిగి సంతోషముతో ఆయనని జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇదేంది ఇంత పరిశుద్ధంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటానంటాడు, అంతమందికి అన్ని కార్యాలు చేశాడు, అన్ని అద్భుతాలు చేసి ఒక పాపి దగ్గరికి వెళ్తున్నారేంది అని అనుకున్నారు. చాలా మంది సణుక్కున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మేము ఇప్పుడు ఇంట్లో మామయ్య చనిపోయినప్పుడు, అమ్మమ్మ చనిపోయినప్పుడు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాం కదా. ప్రార్థన పెట్టుకున్నప్పుడు పాస్టర్ గారు వాళ్ళు వస్తారు వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారు వాళ్ళు వచ్చి, ఇప్పుడు ప్రార్థనకు పిలిచామంటే వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేస్తాం కదా, కంపల్సరీ భోజనం ఏర్పాట్లు చేస్తే భోజనం చేయలేదు ఆ పాస్టర్ గారు. అదేంటి పాస్టర్ గారు భోజనం ఎందుకు చేయలేదంటే, అమ్మా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రక్షణ పొందారా అన్నారు. రక్షణ పొందలేదండి అని చెప్పనన్నారు. అయితే మేము భోజనం చేయమని వెళ్ళిపోయారు. అసలు యేసుప్రభు వారు వచ్చిందే పాపులైన మనుషులు కదా, పాపుల కోసమే తండ్రి వచ్చాడు కానీ పరిశుద్ధుల కోసం రాలేదని తండ్రే చెప్పాడు కదా. అట్లాగే ఇప్పుడు ఎలా అయితే ఆలోచించుకుంటున్నారో అదే ఆలోచన
వాళ్ళు కూడా చేశారు. ఈయన జక్కయ్య పాపి కదా, ఆ పాపిది ఇంటికి వెళ్ళడింది యేసుప్రభు వారు అని అందరూ సణుక్కున్నారంట. ఇదే జరుగుతుంది ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో. బాప్తిజం తీసుకుంటేనే ఆ ఇంట్లో భోజనం చేస్తున్నారు, తీసుకోకపోతే చెయ్యట్లేదు. మేము చేయమమ్మా, మేము వెళ్ళిపోతాం, మేము ఇంటికి వెళ్ళి తింటాం అంటున్నారు. పాస్టర్ గారు ఇంట్లో భోజనం చేయాలని అందరూ ఆశ కలిగి ఉంటారు కదా. అసలు పాపుల కోసమే తండ్రి వచ్చాడు, పాపుల్ని రక్షించడానికే కదా. అమ్మ మీరు బాప్తిసం ఎందుకు మారు మనసు పొందలేదు, ఎందుకు బాప్తిసం తీసుకోలేదు, అయ్యో తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చిందమ్మా, మరణించిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత మనదే కదా, చెప్పాలి, వాళ్ళకు ఆలోచింపజేయాలి. అయ్యో నిజంగా బాప్తిసం తీసుకుంటేనే నేను నా కుటుంబం రక్షించబడతామా, నేను మరణించినా కూడా తిరిగి బ్రతకగలుగుతానా, నా తండ్రితో ఉండగలుగుతానా అనే ఆలోచన వచ్చేలా చేయాలి కదా దేవుని సేవ చేసేవాళ్ళు. అలా లేదండి, అసలు మాకే అర్థం కాల. మా ఇంట్లోనే జరుగుతుంది. అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని నెలలైంది. ఇదేంటి పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు, భోజనం చేయమంటే భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు రక్షణ పొందలేదు కాబట్టి నేను చేయను అని వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కాలేదండి. ఇలా కూడా ఉంటున్నారా అనిపించింది. పాపి యొద్దకు పాపుల యొద్దకే తండ్రి వచ్చాడు, రోగుల కొరకే తండ్రి వచ్చాడు. కానీ అంత గొప్ప సర్వ సృష్టికర్త కుమారుడు ఆయనే పాపుల ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తే ఆఫ్టర్ ఆల్ మనమెంతండి, మనల్ని మనమే పరిశుద్ధులుగా అనుకుంటున్నాం, మనల్ని మనమే నీతిమంతులుగా ఎంచుకుంటున్నాం, మనల్ని మనమే భక్తి గల వాళ్ళగా మనమే హెచ్చించుకుంటున్నాం. అది గ్రహించలేకపోతున్నాం. ఆయన చేయకుండా భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. అందరూ బాధపడ్డారు ఇంట్లో. అదేంటి భోజనం చేయకుండా పాస్టర్ గారు వెళ్ళిపోవడం ఏంటంటే ఇదెక్కడ సిద్ధాంతం, ఇలా కూడా ఉంటున్నాయా, ఇలా కూడా జరుగుతున్నాయా అనిపించింది. అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పాస్టర్ అంటే ఇలాంటి వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, తప్పులేదు. వాక్యాన్ని జాగ్రత్తగా, వాక్యం ఏది రాసిందో అది చెప్పి వినిపించాలి తెలియనప్పుడు వాళ్ళకి. పాపి అయిన మనుషుని ఇంటికే తండ్రి వెళ్ళాడు, ఆఫ్టర్ ఆల్ మనమెంత అని మీరు చెప్పి వాళ్ళ ఆలోచన మార్చండి. అయితే యేసుప్రభు వారు వెళ్ళిన తర్వాత జక్కయ్యని యేసుప్రభు వారు ఒక్క మాటైనా అడిగాడా? జక్కయ్య నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, అందరి దగ్గర అన్యాయంగా ఎందుకు తీసుకుంటున్నావు, అందరి మీద ఎందుకు నువ్వు ఆ పన్నుని అంత అధికంగా ఎందుకు తీసుకుంటున్నావు అని తండ్రి ఏమన్నా ఒక్క ప్రశ్న అయినా జక్కయ్యని యేసుప్రభు వారు అడిగారా? అడగలేదండి. ఎందుకంటే యేసుప్రభుని యేసయ్యను చూడంగానే ఆయన ప్రేమ, ఆయన జాలిగల మనసు, అసలు నాలాంటి పాపిని కూడా తండ్రి నా ఇంటికి వచ్చాడా, అసలు నాకెంత అర్హత ఉంది అని జక్కయ్య అనుకున్నాడు. మనసులోనే పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభు వారు ఎప్పుడైతే రా జక్కయ్య నీ ఇంటికి వెళ్ళాలి నేను అని ఎప్పుడైతే ఆ మాట పలికాడు, జక్కయ్య మనసులోనే పశ్చాత్తాపడి ఉంటాడు కదా. వెంటనే యేసుప్రభు వారు ఒక్క మాట కూడా అడగల. ఆయన చేసిన తప్పుల్ని ఒక్కటి కూడా తండ్రి ఎత్తి చూపలేదు. కానీ జక్కయ్య ఒప్పుకున్నాడు. 8వ వచనం చదివితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అంతల మరలా చెల్లిస్తానని చెప్పాడు. యేసుప్రభు వారు ఇవ్వమని చెప్పలేదు. నువ్వు అన్యాయంగా తీసుకున్నావు జక్కయ్య, నువ్వు ఇవ్వాలి. వాళ్ళకు అన్యాయం చేస్తున్నావు, వాళ్ళ మీద నువ్వు అట్లా అన్యాయంగా తీసుకున్న దానికి నువ్వు మరలా 4 చెల్లించని యేసుప్రభు వారు చెప్పలా. ఇక్కడ గమనించండి, ఈ మాట నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే నేనేదో పెద్ద జ్ఞానవంతురాలు, లేకపోతే నేనేదో మీకన్నా భక్తి కలదాను అని కాదండి. యేసుప్రభు వారు అడగకముందే మనలో ఉన్న తప్పులు, మనం చేసిన పాపాలు, తప్పులన్నీ మనకి గుర్తొస్తాయి. తండ్రి పాదాల దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి, అంటే ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసే ముందే మనకి అవన్నీ గుర్తు రావాలి. ప్రార్థనలో కూర్చున్నాము అంటే ఎవరి విషయంలోనైనా మనం తప్పుగా ప్రవర్తించామా, ఎవరినన్నా మోహపు చూపుతో చూసామా, ఎవరినన్నా పాపపు చూపుతో చూసామా, ఎవరికన్నా అన్యాయం చేసామా, ఎవరినన్నా మోసం చేసామా, తండ్రి చెయ్యొద్దన్న పని ఏదైనా చేసామా అనేది మనకి అర్థమైపోవాలని
ఈ మాట ఇంతగా చెప్తున్నాడు. యేసుప్రభు వారు అడగలేదు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఒప్పుకోండి అని అడగల తండ్రి. వచ్చి యేసుప్రభు వారి మీద నిజంగా మనకు అభిమానం ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా తండ్రిని మనస్ఫూర్తిగా మన సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తేనే అలాంటి మనసు, అలాంటి గ్రహింపు అనేది మనకు వచ్చింది అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు అడగముందే, ఇదిగో ప్రభు నేను ఈ తప్పు చేశానయ్యా, అయ్యో నేను వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకున్నానయ్యా, నాకు ఇంత సంపాదించానయ్యా అందరిని మోసం చేసి, కానీ నాకు మీరుంటే చాలు అన్నట్టు నా దగ్గర నేను సంపాదించిన నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరికైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా. ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే, ఏది తీసుకుంటే అది దానికి మరలా 4 వాళ్ళకి చెల్లిస్తాను. 1 కాదు 2 కాదు 4 నేను ఇచ్చేస్తానయ్యా అని యేసు ప్రభు వారు అడక్కముందే జక్కయ్య చెప్పాడు కాబట్టి అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు వారు ఎంత చక్కటి మాట చెప్పారండి. వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. కొంచెం నెమ్మదిగా చదివినా కూడా అసలు యేసుప్రభు వారు అడక్కముందే జక్కయ్య తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకుంటం వల్ల యేసుప్రభు వారికి జక్కయ్య మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది కదా. ఇంకా క్షమించి అసలు ఎంత పశ్చాత్తాపడ్డాడు, మనసులోనే పశ్చాత్తాపడి మరలా దేవుని ముందు ఆయన చేసిన తప్పంతా ఒప్పుకొని, అయ్యా నేనే తప్పు చేశాను, నేను నీతిమంతుడు కాదు, నేను ధనవంతుడు అయ్యా, నా దగ్గర ఎంత ఆస్తుందని చెప్పలేదు యేసుప్రభు వారికి జక్కయ్య. ప్రతి ఒక్కరి మనసు తండ్రికి తెలుసు కాబట్టి మనం ప్రార్థనలోకి వచ్చేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు మనకున్న అవసరతలు, మనకున్న సమస్యలు దేవుడి పాదాల దగ్గర పెట్టడం కన్నా మొట్టమొదట మనం ఎవరి విషయంలోనైనా తప్పుగా ప్రవర్తించామా, మనం ఎవరితోనైనా అన్యాయంగా ప్రవర్తించామా, ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడామా, ఎవరితోనైనా సమాధానం పడలేకపోతున్నామా అనేది మనం ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకొని మనం కరెక్ట్గా ఉంటేనే మన సమస్యకి, మన ప్రార్థనకు జవాబు వచ్చింది. మనం కరెక్ట్గా తండ్రి ముందు మనం కనపడాలి. ఇక్కడ జక్కయ్య కనిపించాడు. ఎందుకంటే యేసుప్రభు వారు అడగకముందే, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పకముందే ఆయన చేసిన తప్పులు గ్రహించుకున్నాడు, దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. అందుకే తండ్రి క్షమించి ఆశీర్వదించాడు కదా. అందుకే వాక్యం చదివేటప్పుడు తండ్రి ఈ మాట ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలోకి వచ్చేటప్పుడే మొట్టమొదట చేయాల్సిన పని చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అది చిన్న తప్పే కదా అని మీరు అనుకోవద్దు. చిన్నదైనా పెద్దదైనా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒకళ్ళ మనసు నొచ్చుకునేలా మనం మాట్లాడామా, అది మన పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, అత్తమామలైనా, ఆడపడుచులైనా. ఎందుకంటే మొదట కుటుంబాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి కదా, కుటుంబంలోనే. తర్వాత ఇరుగు పొరుగు వారితో, ఎవరితోనన్నా సమాధాన పడలేనంత కోపం కానీ ద్వేషం కానీ ఉందా, వారితో సమాధాన పడాలి. ఆ తెగింపు మనలో ఉంటేనే మన పక్షాన మన తండ్రి ఉంటాడు. మనం చేసిన తప్పులు క్షమించి మనకున్న సమస్యలు తీసేయడం తండ్రికి ఎంతసేపు అండి, ఎంతోసేపు పట్టదు. కానీ మనం చేయాల్సిన పని, మనం మొదట మన కంట్లో ఉన్న దూలాన్ని మనం చూసుకోలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, నేను నీతిమంతురాలనే అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. మన కంట్లో ఉన్న దూలం మొదట మనం చూసుకొని ఆ తర్వాత ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసుని చెప్పాలి. అందుకే ప్రార్థనలోకి వచ్చే ముందే రాగాల్ని ఫస్ట్ చేయాల్సింది ఇదే, ఆశీర్వాదాలు ఇవ్వమని కాదు. చేసిన తప్పుడు ఈ గడిచిన ఈ దినంలో నేను గుర్తు చేసుకోవాలి. ప్రతి దినము కూడా గుర్తు చేసుకొని మనల్ని మనం సరి చేసుకొని మన తప్పుడు ప్రతిదినం తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటా ఉంటేనే తండ్రి ఆశీర్వాదం, తండ్రి కృప ఎప్పుడూ మనకు తోడుగా ఉండిద్ది. కాబట్టి జక్కయ్యలాగా అందరూ అడగక ముందే పశ్చాత్తాపపడండి. ప్రైజ్ ది లార్డ్.